చిన్న 4-5 అంశాలు చెప్పడం నా ధర్మం కాబట్టి ప్రజలు వింటారో వినరో ప్రజలకు ఇష్టం. ఎందుకంటే ప్రజలు విన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అద్భుతం ప్రభుత్వం అని అంటే నేను చేయగలిగింది అనేది, బట్ నా ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. జై భీమ్రావ్ భారత్ పార్టీ పీపీపీ మోడల్ ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. నాట్ ఓన్లీ మేము ఓన్లీ పేపర్ కి ప్రెస్ కి మాత్రమే కాదు, 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల మంది తోటి జై భీమ్రావ్ భారత్ పార్టీ ఒక మహాధర్నా కార్యక్రమాన్ని తలపెట్టింది. అక్రాస్ ది స్టేట్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, అడ్మిషన్, మెడికల్ ఈ దేశంలో వైద్యం బాగుండాలి, వైద్యం క్వాలిటీగా ఉండాలి అని ఆశించే ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, ప్రతి ఒక్క సామాజికవాది, అన్ని రాజకీయ పార్టీ రేపు 18న జరిగే మహాధర్నాలో, విజయవాడలో మహాధర్నా కార్యక్రమం వెన్యూ ఈరోజు ఈవినింగ్ కి చెప్తాం. మహాధర్నా కార్యక్రమంలో కథం తొక్కాలని నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పిలుపునిస్తున్నాను. నేను ఇంక్లూడింగ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను. ఈ మహాధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొనాలి అని అయితే నేను కోరుతున్నా. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, నేను ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ షర్మిల, ఐఎమ్ ఆల్సో inviting CPI, CPM. I am also inviting all political parties to participate in this Mahadharna, because ఈ ధర్నా కార్యక్రమం కేవలం ఒక పర్టికులర్ వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక పర్టికులర్ వ్యవస్థకు సంబంధించింది కాదు, ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. నేను ఐఎమ్ వెల్కమింగ్ ఎస్టర్డే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని నేను వెల్కమ్ చేస్తున్నాను. హీ ఇన్వైటెడ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు బీ టుగెదర్, ఫైట్ అగైన్స్ట్ దిస్ కైండ్ ఆఫ్ మాల్ యాక్ట్. ప్రభుత్వం చేసేటువంటి అప్రజాస్వామిక చర్యలు, ప్రజా వ్యతిరేక చర్యల మీద ఫైట్ చేయమని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన పిలుపునిచ్చినారు. నేను చెప్తున్నా, ఈ రాజకీయ పార్టీల పోరాటంలో మా పార్టీ ఖచ్చితంగా ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున మేము ముందుంటానికి యూఆర్ రెడీ. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా ఉచిత సలహా, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఎవరికి వాళ్ళు ఫైట్ చేయకుండా ఒక వేదిక మీదకి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడిగా లీడ్ తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను.